డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ వారు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అనే ఆయన భారతదేశ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో ఒకరు అని ఆయన కొనియాడారు. ఆయన సామాజిక సంస్కర్త, న్యాయవాది, ఆర్థికవేత్త, రాజకీయవేత్త మరియు భారత రాజ్యాంగం యొక్క ప్రధాన వాస్తు శిల్పి. ఆయన జీవితాన్ని సామాజిక వివక్షత మరియు అన్యాయాన్ని ఎదిరించడానికి వ్యతిరేకంగా పోరాడారని ఆయన కొనియాడారు. ఆయన జీవితంలో అనేక విషయాల గురించి ఆయన మాట్లాడుతూ తరతరాలుగా బడుగు బలహీన వర్గాల దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా వారి అభ్యున్నతికి రిజర్వేషన్లు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన అంబేద్కర్ వ్యవసాయ అభివృద్ధికి, దేశానికి ఊతమిస్తాయని బలంగా నమ్మిన అంబేద్కర్ వారసత్వ వివాహ చట్టాల్లో లింగ సమానత్వాన్ని వివరించడానికి అంబేద్కర్ ప్రయత్నించారని ఆయన కొనియాడారు. ఇలాగే ఈ కార్యక్రమంలో రాజ్యాంగం హామీ ఇస్తుందని నిర్ధారించారు. 1990లో అత్యున్నత భారతరత్న పురస్కారంతో భారత ప్రభుత్వం ఆయన్ని గౌరవించిందని, నేటి తరం యువతి యువకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆదర్శప్రాయుడని కొనియాడతారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ జి మునిరాజు గారు, ఏఆర్ డిఎస్పి చంద్రశేఖర్ గారు, ఎస్బి ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు గారు, ఆర్ పవన్ కుమార్ గారు, ఆర్ఎస్ఐ భాస్కర్ రావు గారు, వెంకటేష్లు, ఎస్బి స్టాఫ్, డిసిఆర్బి స్టాఫ్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాగా చదువుకుంటే వాడే నాకు ప్రేమను చూడరు. ఎవరైతే కొంచెం వెనుకబడి ఉంటారో, ఎవరైతే కొంచెం ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ మీదే కొంచెం ఎక్కువ ప్రేమ చూపిస్తుంది. ఎందుకు? తల్లికి బిడ్డలందరూ సమానం. ఇద్దరు బిడ్డలు సమానంగా ఎదగాలి, పై స్థాయికి పోవాలని ఆ తల్లి కోరుకుంటారు. అట్లానే ఒక దేశం కూడా అందరినీ సమానంగా ఒకే స్థాయికి, ఒకే లెవెల్కి, వివక్ష లేని సమాజం తీసుకున్నప్పుడే ఆ సమాజం మనుగడ సాధిస్తుందని చెప్పి ఆయన సిద్ధాంతం కల్పించి ఆ వ్యవస్థల్ని రూపుకల్పించారు. అలాంటి గొప్ప వ్యక్తిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన్ని ఒక వర్గం కింద చూడకూడదు. ఆయన సిద్ధాంతం ఏంటంటే అందరూ కలిసి ముందుకెళ్ళాలి. అసలు ఈ కుల ప్రస్తావన అనేది ఉండకూడదు. అలాంటివి మన ఏఆర్లో కానీ మన డిపార్ట్మెంట్కి అసలు ఉండకూడదు.